గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండా మురళి ప్రస్తావించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు, సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవమని అన్నారు కొండా మురళి. తనను రెచ్చగొట్టొద్దనని, చావుకు కూడా భయపడనని చెప్పారు. తనెవరినూ ప్రశ్నను అడగలేదన్న కొండా మురళి పీసీసీ చీఫ్ కు వివరణ ఇచ్చారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయలేదనే తన లక్ష్యమని అన్నారు. మంచి చెడు అనేది ఏదో తన అంతరాత్మకు తెలుసునని అన్నారు. తాను బలహీనుడిగా బలవంతుడును అనేది అందరికీ తెలుసునని అన్నారు కొండా మురళి. సీఎంగా రేవంత్ రెడ్డి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పీసీసీ చీఫ్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. తాను రాజీనామా చేసి పార్టీ మారినట్టు చెప్పిన కొండా మురళి పదవులతో బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు. బీసీలకు గౌరవించాలని, తన ప్రభావం తగ్గితే తన కోసం ఇంతమంది వచ్చేవారా అంటూ క్వశ్చన్ చేశారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని అన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా నా గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి త్యాగం చేసినాం. మరి ఈ రోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నిన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. అందరూ కూడా నాకు దగ్గరే. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఆ తపన నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను. మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మ తెలుసు అంతే తప్ప దాన్ని డైరెక్ట్గా చెప్పాలి అనేది అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మళ్ళీ రేవన్నకు చెప్పడం జరిగింది. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నేను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, చావుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది. అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. అసలు నాకు ఆ విషయం తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. బీసీలేమో ఊరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా ప్రభావం ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే దయచేసి ఒకటే మాట చెప్తున్నా. నేను అంతర్గతంగా లోపల చెప్పినా, మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా రేవంత్ అన్నప్పుడు రేఖమ్మని నేను మరి ఆడ పాదయాత్ర పంపి రాజశేఖర అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంతో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు. టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అబద్దాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో కావాలని ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులపై పైన వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ నాయకత్వంపై కూడా విషం చమ్ముతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితతో సిపిఐ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ కవిత నివాసానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిపి పనిచేస్తామని హామీ ఇచ్చారు. రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పీజేఆర్ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వారార్ నుంచి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో జూన్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిరుద్యోగ యువతతో ఆయన సమావేశమయ్యారు. హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రోజు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ మరియు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని, మేము చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. వాళ్ళు చెప్పడం, గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం, మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది, మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా టీఆర్ఎస్ పార్టీ శాసనసభలో, శాసన మండలిలో, బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు, మీరు అసెంబ్లీలో పెట్టి కూడా
ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు వెంటనే అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి నివాసం వద్ద తన ఇంటి సరిహద్దుల్ని సిబ్బంది సర్వే చేస్తుంది. సిఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రలో కేతిరెడ్డి నివాసం ఉండగా కేతిరెడ్డి ఇంటి సరిహద్దులు సర్వే అనంతరం కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ కేసులో జిల్లా కలెక్టర్ కుర్చీ, కారుతో పాటు ఫర్నిచర్ అటాచ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. 2015 నుంచి ఏప్రిల్ నుంచి 2021 వరకు విశాఖ కోర్టులో ప్లీడర్ గా పనిచేశారు రవికుమార్. అయితే ఆయనకు సుమారు 54 లక్షల రూపాయల వేతన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వడ్డీతో కలిపి చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కారుని రహస్య ప్రదేశంలో కలెక్టర్ సిబ్బంది దాచిపెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ప్రభుత్వ లాయర్గా ప్లేడర్గా పనిచేస్తున్న రవికుమార్కి అయితే 2015 నుండి 2021 వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి బకాయిలు చెల్లించలేదని, వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని, దానికి సంబంధించి వేతనాలు చెల్లించట్లేదని చెప్పేసి రవికుమార్ అయితే కోర్టులో పిల్ దాఖలు చేయడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా నిన్న ఒక సంచలనాత్మకమైన తీర్పునైతే వెలువడించడం జరిగింది. 7వ అదనపు కోర్టు అయితే పూర్తిగా అయితే ఇక్కడ విశాఖపట్నం జిల్లా కేంద్రంగా ఉన్న విశాఖపట్నం కలెక్టరేట్ పరిధిలో ఉన్న అన్ని యొక్క సామాగ్రిని కూడాను పూర్తిగా దాన్ని అటాచ్మెంట్ చేస్తూ, అలానే దానికి సంబంధించిన వచ్చే డబ్బుల్ని అయితే ఆ యొక్క ప్లేడర్కి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ 53 లక్షల రూపాయలు బకాయిలతో పాటు 12% ఇంట్రెస్ట్ని కూడా దీనికి అటాచ్ చేసి కలిపి చెల్లించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అయితే కోర్టు తీర్పు వెలువడించడం జరిగింది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉన్న ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాము. లోపల ఏదైతే సామాగ్రి ఉందో కలెక్టరేట్ సామాగ్రితో పాటు కలెక్టర్ చైర్ మరియు కలెక్టర్ కార్ని కూడా అటాచ్మెంట్ చేస్తూ కూడా మనకి కోర్టు ఈ యొక్క తీర్పును ఇవ్వడం అయితే జరిగింది. 2015 ఏప్రిల్ నుండి 2021 వరకు విశాఖ కోర్టులో ప్రభుత్వ ప్లేడర్గా పనిచేసిన రవికుమార్ సుమారు 54 లక్షల రూపాయలు వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ సామాగ్రిని అటాచ్మెంట్ చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అసలు దీనికి పూర్తిగా ఏమవుతుందంటే 2015 ఏప్రిల్ నుండి 2021 వరకు ఈ యొక్క బకాయిలు చెల్లించకపోవడంతో ఈ రవికుమార్ అనే వ్యక్తి, ప్లేడర్ రవికుమార్ అనే వ్యక్తి అయితే కోర్టులో పిల్ దాఖలు చేయడము, ఈ ఏడాది జనవరి 31వ తారీఖున రవికుమార్ 72 నెలలు అంటే దాదాపు 2015 నుండి మొన్నటి వరకు జనవరి 31 వరకు కూడా రవికుమార్కి 72 నెలలుగా వేతనాలు చెల్లించడంతో పూర్తిగా ప్రభుత్వం నుండి కావచ్చు జిల్లా కలెక్టరేట్ అయితే విఫలం కావడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా అయితే కోర్టు ఈ యొక్క తీర్పు ఏం చేసిందంటే 72 నెలల వేతనాలు బకాయితో పాటు 12% వడ్డీతో కలిపి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వారెంట్ తీసుకొని దాదాపు ఇక్కడికి కలెక్టరేట్కి వచ్చిన సిబ్బంది, కోర్టు సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టరేట్కి అయితే చేరుకోవడం, కలెక్టరేట్ లోపలికి చేరుకొని ఈ యొక్క సామాగ్రిని అటాచ్ చేయడానికి అయితే కలెక్టర్కి నోటీసులు ఇచ్చేందుకైతే నిన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ని కలవడానికి అయితే కోర్టు సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ కోర్టు సిబ్బంది ఇక్కడికి చేరుకున్నా కూడా ఆ సమయంలో ఎవరు సహకరించకపోవడంతో, ముఖ్యంగా కలెక్టర్తో పాటు కలెక్టర్ సిబ్బంది కూడా సహకరించలేదని అయితే కోర్టు సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. ఇలా 2 వర్గాలు, ఒక కోర్టు సిబ్బంది అలానే కలెక్టరేట్ సిబ్బంది మధ్య అయితే చిన్న వాగ్వాదం జరిగిన విషయం కూడా బయటపడడం అయితే జరుగుతుంది. మరో పక్క ఏంటంటే ఈ కలెక్టర్ కారును కూడా సీజ్ చేయమని అయితే కోర్టు ఆదేశాలు జారీ చేయడం, కలెక్టర్ కారుని వీళ్ళకి అందుబాటులో లేకుండా అయితే పక్కకు పంపించే ప్రయత్నాన్ని అయితే ఇక్కడ జిల్లా సిబ్బంది అయితే చేయడం జరిగింది. కోర్టు సిబ్బందికి జిల్లా సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులు కూడా ఎంటర్ అవుతూ సిఐ భాస్కర్, ఇక్కడ మనకి ఈ కలెక్టరేట్ పరిధిలో ఉన్న సిఐ భాస్కర్ కూడా అక్కడ చేరుకొని కలెక్టర్ కార్యాలయం నుండి
కోర్టు సిబ్బంది వెళ్ళిపోవాలని చెప్పడంతో అయితే కోర్టు సిబ్బంది కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు కోర్టులో కూడా దీనికి సంబంధించి నోటీసులు అందించి అక్కడ జరిగిన విషయాన్ని అక్కడ తెలియపరిచేందుకు వాళ్ళైతే కోర్టు సిబ్బంది కూడా తెలియజేశారు. ముఖ్యంగా కోర్టు సిబ్బంది తీసుకొచ్చిన ఈ యొక్క నోటీసులు అందుకోవడంలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది కూడా సరిగ్గా సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో కోర్టు ధిక్కరణ కేసు రాకుండా ముందుగా ఎలా ఉండాలని అయితే ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ప్లేడర్గా పనిచేస్తున్నారో గవర్నమెంట్ ప్లేడర్గా ప్రస్తుతం పనిచేస్తున్న ప్లేడర్తో అయితే మంతనాలు జరిపి వీళ్ళు కూడా తిరిగి మరొక కౌంటర్ దాఖలు చేసే అవకాశం కూడా ఉందనే విషయాన్ని అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖ. సమస్యలను అత్యంత వేగవంతంగా పరిష్కరించి సమర్థించే నైపుణ్యం కలిగిన నూతన టెక్నాలజీ విధానమే క్వాంటమ్ కంప్యూటింగ్ ర్యాలీ అని ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ పద్యుమ్న అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యంత సమర్థవంతంగా సమస్యల పరిష్కార దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కానున్న మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ ర్యాలీ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ప్రజల అవగాహన కోసం జూన్ 30న అమరావతి క్వాంటమ్ ర్యాలీపై జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అన్నారు. సీఎం చంద్రబాబు అమరావతిలో క్వాంటమ్ ర్యాలీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చేసినప్పుడు దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, ఎప్పుడు ఎలా వినియోగిస్తారు అనే అంశాలపై ప్రజల్లో ఖచ్చితమైన అవగాహన కల్పించాలి అనే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ర్యాలీపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను, దీనిని ముందుకు ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాలపై జూన్ 30న జరగబోయే వర్క్ షాప్ లో చర్చించనున్నట్లు ప్రద్యుమ్న తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు ఈ ప్రపంచంలో అన్ని వైపుల నుంచి పోటీ పడాలంటే దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, అగ్రిటెక్, మెడ్టెక్ సంస్థలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ర్యాలీ సేవలు వినియోగించుకోవచ్చునని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ ర్యాలీ సెంటర్ ఏపీ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదని దేశవ్యాప్తంగా క్వాంటమ్ ర్యాలీ సేవలు వినియోగించుకోవచ్చునని అన్నారు. వివిధ సంస్థలు పరిశోధనలతో పాటు వాటి పరిష్కారాలను క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా వెతుక్కునే అవకాశం ఉందని, భవిష్యత్తులో లక్షల మంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ వర్క్ నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉందని అన్నారు. మానవ సమాజానికి విస్తృతంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీ వినియోగించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, స్టార్టప్లతో పాటు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కూడా క్వాంటమ్ వ్యాలీ వర్క్ ద్వారా కల్పించేలా కృషి చేస్తామని అన్నారు. So the IBM goal is to have that fault-tolerant machine by 2029. That is going to proceed independent because that's a core technology development. But I think where Amravati Quantum Valley can be very important is to establish the use cases and the ecosystem that actually feeds back into that effort to inform our work. And so we are very keen to see how the ecosystem develops. I think we have 4 years. If we use that timeline. In today's world, 4 years is a good amount of time. We're not starting from scratch. With the National Quantum Mission, there's already research groups activated around core technology. Andhra Pradesh government's focus and commitment, already on the 30th, we're having an industry day. I think it's now really about the industry recognizing that there's an opportunity and to engage around the use cases from across the country. And if we can trigger that, then I think in the next 3-4 years, definitely we'll have very good applications being developed, algorithms being developed by the synergy between NQM and Quantum Valley, which will inform definitely not just IBM but many of the technology developers globally on how to actually shape the underlying technology to best meet the needs of these emerging applications. It's not that applications cannot be run on the system that we are bringing to Amravati. It can be. We can start with that. They'll become better, right? So rather than waiting for 4 years to become better, we can start off doing. So what we are trying to do is that we are trying to develop an ecosystem. See, the idea is that our vision is that by about January of next year, we should have the first quantum computer coming in, and that would be the first one for India. And I don't think we have an
option of having multiple quantum computers getting established in India, at least for in the next 2-3 years. So we don't have that kind of a scope for so many multiple systems to be established. We start off with this so that we give access to the system to our research institutions. So they will start doing research, R&D, and they'll also develop competencies in that. And startup companies can start experimenting, a little bit of experimentation. They can do a lot of use cases, they can do algorithms and all. That will keep on happening. What we are more interested in beyond these two things is to have an ecosystem. So the National Quantum Mission has partnered with AICTE. They have two programs that they have announced. One is an undergraduate minor in quantum science and technology, which any university can offer, and students who are doing computer science, any other department can opt to do a minor in quantum science and technology. The second one is a PG course, MTech in quantum science and technology. So after you finish your BTech, you can do MTech in quantum science. Through those two programs, we are hoping to, now it is an open call, the call is open right now to set up labs also, undergraduate labs. Now it is up to the state governments and the state universities to step forward and say, okay, the national mission is already encouraging it. Can we do our bit and train? Little bit of push from down, a little bit of push from the top. No, it is AICTE approved. So now any private university, any deemed university, right, it's starting in August, I think. So we are maybe 2 months away from being able to do it. ఈ ఏడాది బొప్పాయి సాగు చేసిన రైతులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు బావురుమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఎకరానికి 1,00,000 వరకు ఖర్చు చేస్తే కనీసం కేజీకు 3 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కొనేవారు లేక చెట్లపైనే పండిపోతున్న కాయలను చూస్తూ రైతులు కన్నీరు పెడుతున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైతులు వేల ఎకరాల్లో బొప్పాయి పంటను సాగు చేస్తారు. గతేడాది కొంత బెటర్ అనిపించినా ఈ ఏడాది మాత్రం బొప్పాయి పంట రైతులను నట్టేట్టా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన బొప్పాయిలకు ధరలు పతనం గుదిబండలా మారింది. ఇటీవల కాలంలో కురిసిన గాలివాన బీభత్సానికి బొప్పాయి చెట్లు చాలా వరకు నేలకొరిగాయి. ఈ స్థితిలో వాటిని చూసిన రైతులు కన్నీరు మున్నీరయ్యారు. గాలివాన తెచ్చిన కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ధరలు దిగజారిపోవడం మరింత కష్టాలను పెంచాయి. ఉన్న చెట్లకు దిగబడి పర్వాలేదు అనిపించినా వాటిని అమ్మడానికి లేకుండా పోయింది. కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో చాలా మంది కాయలను చెట్లకే వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎకరం బొప్పాయి సాగు చేయడానికి 50,000కు పైనే ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఇవి మరింత అధికంగా అవుతున్న పరిస్థితి. మరి క్రమంలో వచ్చిన పంటను ఎవరు కొనకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు కాయలు కోసి రహదారులపైనే గుట్టలుగా పోసి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేజీకు 10 రూపాయలు వచ్చినా అప్పుల ఊబిల నుంచి బయటపడవచ్చునని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం బొప్పాయికు మంచి ధర దక్కింది. టన్ను 20,000 వరకు రైతులు అమ్మారు. దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది. దీంతో ఇదే అదునుగా భావించిన దళారులు రంగంలోకి దిగారు. టన్ను 3,000 నుంచి 4,000 లేపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వచ్చిన డబ్బులు కాయలు కోయడానికి అయ్యే కూలీలకు సరిపోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఇంత తక్కువ ధరకు అమ్మడం ఇష్టం లేక కాయలను చెట్లకే వదిలేస్తున్నారు. ప్రస్తుతం పంట సాగు చేయడానికి తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలి అనే ఆలోచన రైతులను కుంగతీస్తున్న పరిస్థితి. కాకపోతే సగానికి సగం పడిపోయింది. మరి ఈ సంవత్సరం ఇంత ఏనం ఎప్పుడూ లేదన్న. వ్యాపారం 10 సంవత్సరాలు వచ్చింది కానీ ఈ సంవత్సరం అంత ఏనం ఎప్పుడూ లేదు. మరి 3 రూపాయలు అంటే మాకు గిట్టుబడి కదన్న. వాళ్ళకి ఇచ్చేది మాకు ఇచ్చేది ఏమి ఉండదు. సరిపోతుంది, దానికి సరిపోతుంది అంటే వ్యాపారం పోగొట్టుకోక అదే చేస్తాం. ఊళ్ళో పరిస్థితి కూడా అంతే ఉందన్న. మాకు వచ్చేది వాళ్ళకు రూపాయి ఇచ్చేది. కొద్ది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బొప్పాయి రైతులని మాకు బాగుంటుందని మేము చెప్తాం. అందరూ వర్షాలు ముందులో మెయిన్ వర్షాలు పడాలా.
అంటే కోసే టయానికి వర్షాలు పడటం, మొన్నల్లా ఇక్కడ మొత్తం కోసే టయానికి గాలి బీభత్సం సృష్టించి అంతా పడిపోయింది. ఏం లేవు. అంతకుముందులా మార్కెట్ 23,000 స్టార్టింగ్ ఉంది. నిదానంగా వచ్చే కొంది ₹3 కూడా కొనేవాళ్ళు లేరు. చెట్లు గాలికి అది పడిపోయి ఇరిగిపోయింది. కార్ మీద ఉన్నప్పుడు మంచి గాలి వందోని కాయల కింద ఒరికి ఇరిగిపోయింది. ఆ కాయ అంతా వేస్ట్ అయింది. దాంతో పొడొచ్చి ఉన్న చెట్లు కూడా ఎండ తగిలి అవి కూడా పోయేది. రేటు కూడా పూర్తిగా దిగజారిపోయింది. ₹3 దిగజారిపోయింది. ఇప్పుడైతే ₹5 అంటున్నారు. కాయ చివరికి వచ్చింది, సైజు రాలేదు. ఒకవైపు ఉద్యానవన పంటలతో మంచి లాభాలు చూడొచ్చునని అధికారులు చెబుతూ ఉండగా రియాలిటీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయని రైతులు చెబుతున్నారు. హైదరాబాద్ లో న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని జవహర్ నగర్ లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం స్వేచ్ఛ డెడ్ బాడీని జవహర్ నగర్ లోని నివాసానికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన అమ్మ స్వేచ్ఛ తిరిగి రాదని తెలిసి కూతురు బోరున విలపిస్తోంది. మరోవైపు తమ కూతురు చావుకి కారణం పూర్ణచంద్రరావేనని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలే కారణమని చిక్కడపల్లి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు స్వేచ్ఛ కాల మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణ వాది అని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కేటీఆర్. సంతోషిస్తుండే 40 సంవత్సరాలు నా బిడ్డకి 40 సంవత్సరాలు తను మా దగ్గర పెరగలేదు. మేము పుట్టగానే మా కోడలు మా ఆడబిడ్డ దగ్గర 4 నెలల నుంచి తను అక్కడనే మేమిద్దరం ఉద్యమంలో ఉండేవాళ్ళము. తను ఇక్కడ మా కోడలు 4 నెలల నుంచి తనని పెంచింది. తానే తల్లి. మేము ఆమెకు ఏమి చేయలేదండి. ఎప్పుడు నన్ను అట్లా ఎందుకు పెట్టిర్రు మీరు అని మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టలేదు. అదే చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు, మాలపల్లి 7 తరాలు, అమ్మ నవల 7వ తరగతిలోనే పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఇట్లా చదివేసి, అది మేమే చదవలేము. ఎంత చదవాలంటే చిన్న పసిపిల్లల నుంచి కూడా బాలమిత్ర చంద్రమామలు ఈ బస్ ఎక్కి నుంచి అక్కడ దిగేసరికి చదివేస్తుండే. చదువు చదువు చదువు. చిన్న పిల్లప్పటి నుంచి కూడా కథలు రాస్తుండే. చాలా కథలు రాస్తుండే. చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్లు వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తను ఏంటంటే, నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా, నాకు తెలుసమ్మా, నా పరిష్కారం, నా సమస్యను నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా కానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కథ అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో, చంపి ఇట్లా వేలాడ తీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్న. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక
మా అమ్మాయి కూడా 3 సంవత్సరాల నుండి మా అమ్మాయి పడ్డాడంట. నాది నేను పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాలు వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు నానా నీకు నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నానా ఇక నేను ఉండను కరెక్ట్గా